బీఆర్ఎస్ నేత జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి ఆయన కూతురు తుల్జా భవానీ రెడ్డి షాక్ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా చర్యాల మున్సిపాలిటీ పరిధిలోని పెద్ద చెరువు మత్తడి కింద స్థలాన్ని తన తండ్రి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి తన పేరుపై అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. ఆ స్థలాన్ని తిరిగి మున్సిపాలిటీకి అప్పగిస్తానని స్వయంగా ప్రకటించారు. ఆ స్థలంలో కట్టి గోడను కూడా స్వయంగా కూల్చివేశారు. ఇక స్థలాన్ని కోర్టు ప్రక్రియ ద్వారా మున్సిపాలిటీకి అప్పగిస్తామని హామీ ఇచ్చారు. తప్పు జరిగిందండి. మత్తడి భూమిని నా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. తప్పు జరిగింది, నేను కరెక్ట్ చేసుకుంటున్నాను. ఆ భూమిని మళ్ళీ నేను తిరిగి ఊరికే రాసిస్తున్నాను, చేర్యాల మున్సిపాలిటీకి రాసిస్తున్నాను. నేను ఇది డాక్యుమెంట్ కూడా రెడీ ఉందండి, కానీ నేను కోర్టు ద్వారా ఇస్తాను. మళ్ళీ దీని మీద లిటిగేషన్ అవ్వకుండా కోర్టుకి వెళ్ళి కోర్టు ద్వారా దీన్ని రెడీ చేసి నేను కలెక్టర్ గారి చేతిలో పెడతాను త్వరలో వచ్చి. నాన్న చేయకూడదు ఈ పని చేశారు. 2 సార్లు ఎమ్మెల్యే 70 ఏళ్ళకి వచ్చి చేయాల్సిన పని కాదు ఇది. ఆయనకి చెప్పుకుంటారని 2 సార్లు ఎమ్మెల్యే అవ్వక ముందరే సంపాదించుకున్నాడు. 1000 కోట్లు ఆస్తుంది, దానికి నెలకు 1.5 రెంట్ వస్తుంది. అటువంటి మనిషి ఇటువంటి భూమి తీసుకోకూడదండి. తప్పు జరిగింది, క్షమించండి. ఎమ్మెల్యేగా ఉంటూ తన తండ్రి యాదగిరి రెడ్డి ఇలాంటి అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం తప్పని తుల్జా భవానీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే అవ్వకముందే తన తండ్రికి 1000 కోట్ల ఆస్తులున్నాయని, నెలకు 1.5 కోట్ల అద్దెలు వస్తాయని, ఇలాంటి పనులు చేయకూడదని మండిపడ్డారు. తన తండ్రి భూమి కబ్జా చేసి తన పేరున రిజిస్ట్రేషన్ చేసినందుకు చర్యాల ప్రజలకు క్షమాపణ చెప్పారు. ఇందుకు సంబంధించి క్షమాపణ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఇదే విషయంపై ముత్తిరెడ్డిని తుల్జా భవానీ బహిరంగంగానే నిలదీశారు. గవర్నమెంట్ చేస్తుంది కదా, ఫైల్ చేస్తున్నాకేం తల్లి, అది కోర్టు. నువ్వు ఫైల్ చేసే తర్వాత కోర్టు. మీరు అంటారు కదా, నేను జనగామకి రాజు అన్నట్టు ఎన్నిసార్లు అన్నారు. రాజు అని మాట నా నోటికి రాదు తల్లి అని చెప్తుంది. నాకు తెలియకుండా పెట్టింది, అది ఫోర్జరీ చేసి పెట్టిందని చెప్తుంది. అది ఇంతకుముందు కూడా పోలీస్ స్టేషన్లో ఫైల్ చేసి కేసు కోర్టు. తుల్జా భవానీ రెడ్డి ఆరోపణలపై ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి స్పందించారు. తన కుమార్తెను రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టించారన్నారు. తన కూతురు అమాయకత్వాన్ని కొందరు ఆసరాగా చేసుకొని ఆడిస్తున్న డ్రామా అని ఆరోపించారు. తమ కుటుంబ సమస్యను ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారన్నారు. తన మనోస్థైర్యం దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. కుటుంబ సమస్యను రాజకీయం చేయడం సరికాదన్నారు. తప్పు చేస్తే ప్రజాక్షేత్రంలో ప్రజలే బుద్ధి చెప్తారని ముత్తిరెడ్డి అన్నారు. ఎవరిని కుట్రలు చేసినా వచ్చే ఎన్నికల్లో మళ్లీ తానే గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయ జీవితంలో ఉన్నారు. ఇది 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 పద్ధతి మంచిది కాదు. నేను ఫోర్జరీ చేస్తుంది, నా బిడ్డ ఆస్తి నేను గుంజుకోవాలి. ఏం చెప్తుందా బిడ్డ, నా బిడ్డ నా పేరు మీద మా నాన్న సంతకం పెట్టి సంతకాలు నా పేరు మీద రిలీజ్ చేసిండు నా భూమి. ఇప్పుడు కూడా ఇంకోటి చేసిండు, దాన్ని కేసు వేసిన, ఇప్పుడు కూడా ఇంకోటి రిలీజ్ చేసిండు. అంటే ఇది కొట్టొచ్చినట్టు అమాయకత్వం అవపడుతున్నది. అట్లాంటి అమాయకులను రోడ్లు వేసి ఆ కుటుంబాన్ని అపాస్పాలు చేయాలని, లేకుంటే నన్ను బదనం చేయాలని చేసే ప్రయత్నం. ప్రజలు దాన్ని నమ్మరు, దాన్ని రిసీవ్ చేసుకోరు. ప్రజలు ప్రజా సేవ ఎట్లా చేస్తున్నారో చూస్తారు. ప్రజాక్షేత్రంలో మా ముత్తిరెడ్డి గారు ఎట్లా పనిచేసినో చూస్తారు. ప్రజాక్షేత్రంలో నా సైనికుడు మా ముత్తిరెడ్డి ఎట్లా పనిచేసినా మా అధినేత చూస్తాడు. మా అధినేత తెలుస్తుంది నేను ఎట్లా పనిచేస్తున్నా, ఏం చేస్తున్నా, నాటి ఉద్యమంలో ఎట్లా పనిచేసిండు, ఇప్పుడు ఎట్లా పనిచేస్తున్నా అనేది మా అధినేత తెలుస్తుంది. మీరు ఏదో బురద తల్లి